హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చిక్కీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అదే అండి, మా సైడ్ అయితే మేము పానకపప్పు అంటాం. అది ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకు కావాల్సినవి ముద్దపప్పులండి. 1 కప్పు తీసుకోవాలి. తర్వాత బెల్లం 3/4 కప్పు తీసుకోవాలి. ప్యాన్లో మనం పప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అంటే మరీ మాడిపోకూడదు, కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత చల్లార్చుకొని పప్పును 2గా విడదీసుకోవాలండి. పొట్టు తీసేయాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పూసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో వేసిన తర్వాత మనకి అతుక్కోకుండా వస్తుంది. తర్వాత పెనంలో బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. పాకం బాగా రావాలండి. వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని టెస్ట్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని. పాకం బాగా వచ్చిందా లేదా తెలియాలంటే మనం దాన్ని ఉండలా చేసుకొని ప్లేట్లో వేయాలండి. వేసినప్పుడు మనకు శబ్దం వస్తుంది. అప్పుడు పాకం బాగా వచ్చినట్టు. అప్పుడు మనము ఆ పాకంలో పప్పులు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలండి. అది చల్లారకముందే మనం రౌండ్ షేప్ చేసుకొని పెట్టుకోవాలండి. మీ ఇష్టం అండి, రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇంతే అండి, చిక్కీ తయారైపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.